కాకినాడ లోక్సభ స్థానం కోసం టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు చలమలశెట్టి సునీల్ గారు. మరి టీడీపీ వైపు ఇంట్రెస్ట్ చూపించడానికి ముఖ్య కారణం ఏంటి? కాకినాడ లోక్సభ ఎన్నికల్లో మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామంటూ హామీలు ఇస్తున్నారు? వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సునీల్ గారు, ఎలా సాగుతోంది మీ ప్రచారం? ప్రజల వద్దకు వెళ్తున్నారు కదా, ఎలాంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మహిళలు హారతలు ఇవ్వటం ఎవ్రీడే. అలాగే యువత మాకు పూర్తిగా మాకు కూడా ఉండి ప్రతి ప్రోగ్రాంలో ఏ గ్రామానికి ఎంటర్ అయినా చాలా పెద్దగా ఘన స్వాగతాలు పలుకుతూ హారతలు ఇచ్చుకుంటూ ఇలాగా అన్ని వర్గాల నుంచి కూడా వచ్చి మాకు ఇస్తున్న ఈ రోజున సపోర్ట్ మద్దతుకి దట్ ఈస్ వాట్ అదే మాకు ముందుకు నడిపిస్తూ బాగా ఎనర్జీని ఇస్తుంది. అండ్ రెండవది ముఖ్యంగా వాట్ ఎవర్ రియలైజ్డ్ ఇస్ ఇవాళ ప్రతి ఒక్కరికి పెద్ద ఆకాంక్ష ఎలాగన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి ముందుకు సాగాలన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలు రేపు ఈ ఎలక్షన్ తర్వాత కూడా ఈ రాష్ట్రంలో జరగాలన్నా ఈ రెండిట్లు ముఖ్యంగా పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా చంద్రన్నని చాలామంది ఆడవారు అయితే మా పెద్ద కొడుకు కింద లేకపోతే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే మా అన్న మాదిరిగా ఆయన ట్రీట్ చేస్తూ తప్పకుండా ఆయన కోసం తెలుగుదేశం పార్టీలు ఎవరు పోటీ చేసినా మేము గెలిపించుకుని తీరుతాం అన్న విధంగా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు మీకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది? ఎలా ఆసక్తి కనబరిచారు? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు? ముఖ్యంగా నేను 2007లో అలాగా లండన్లో చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు బాగా ఇష్టంగా ఉండేది. ఇప్పుడు యంగ్స్టర్స్ కింద మా అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం కింద ఉండేది. పాలిటీషియన్ అంటే ఇలా ఉండాలి రాజధాని. సో అప్పుడు దాకా అలా ఉన్న టైంలో నేను లండన్లో కలిసినప్పుడు నేను అప్పటికి ఎంటర్ప్రెనర్, నేను చాలా జాబ్స్ క్రియేట్ చేసి నేను టెలికాం బిజినెస్లో టెక్నాలజీ బిజినెస్లో ఉన్నాను. సో ఆ టైంలో నీలాంటి యువకులు ప్రత్యక్ష పాలిటిక్స్లోకి వస్తే తప్పకుండా, ఎందుకంటే మనదంతా యూత్ పాపులేటెడ్ కంట్రీ, నెక్స్ట్ 20 years కూడా యూత్ పాపులేషన్ ఉంటుంది కాబట్టి మీలాంటి యువకులు వచ్చి రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తే మీకు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇండియా లెవెల్ నేషనల్ లెవెల్లో కూడా మీరు చాలా మంచి కార్యక్రమాలు కంట్రీకి బాగా ఉపయోగపడగలుగుతారు అని నన్ను అలా ప్రోత్సహించడం జరిగింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాగానే వచ్చేటప్పుడు నాకు చిరంజీవి గారి అప్పటికి ఉన్న సాన్నిహిత్యం, మా అందరికీ ఉన్న అభిమానం, ఆ కుటుంబం అంటే ఇవన్నిటి మీద ఆయన కొత్తగా పార్టీ పెట్టి ఒక మార్పును తీసుకురావాలి సమాజంలో. అండ్ అదే టైంలో ఆ రోజు నేను ప్రజారాజ్యం పెట్టడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా తెలుగుదేశానికి బాగా ఇబ్బంది కలిగించిన పరిస్థితులు. అలాగే నాకు ఇక్కడ లోకల్గా ఇక్కడ ఉన్న నాయకులు బంధువులు అందరూ కూడా ప్రెషర్ పెట్టి ఆ రోజు నేను ప్రజారాజ్యంలో జాయిన్ అవటం అలాగా జరిగిపోయింది. అండ్ మనకి టైం బాగా లేనప్పుడు అన్నప్పుడు మన డెసిషన్ మేకింగ్లో కూడా అలాగా జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత కూడా అంటే బోత్ 9లో కానీ 14లో కానీ 2 సార్లు కూడా నన్ను చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు 3వసారి కూడా అదే రీతిలో నన్ను 2008లో 7లో కలిసినప్పుడు ఏ విధంగా అయితే ప్రోత్సాహం ఇచ్చి నాకు నీలాంటి యువకులు ఇక్కడ అవసరం అన్నారు, అప్పుడు కూడా నేనేం కండిషన్స్ పెట్టి నాకు సీట్ ఇవ్వాలి అవన్నీ కూడా నేను అడగలేదు. బట్ ఈ సైడ్ ఈలోపు అనుకోకుండా ఆ రోజున ఇక్కడ తోట నరసింహ గారు ఒంట్లో బాగాలేదు, నేను ఐ డోంట్ వాంట్ కంటెస్ట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు మళ్ళీ కవర్ పెట్టి లేదు ఆయన కూడా పోటీ చేయను అంటున్నారు, నువ్వు వచ్చి పోటీ చేయాలని చెప్పి అలాగా మళ్ళీ ఎంకరేజ్ చేసి నేను పార్టీలోకి తీసుకుంటం జరిగింది. సో ఇప్పుడు మీరు ఇప్పటికే 2 పార్టీల నుండి కూడా పోటీ చేశారు, చాలా తక్కువ డిఫరెన్స్ తోటే ఓడిపోవడం జరిగింది. దట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. బట్ ఇప్పుడు మరి అంటే 3 ప్రధాన పార్టీల నాయకులతో కూడా పనిచేసిన అనుభవం మీకుంది. మరి చంద్రబాబు నాయుడుకి అండ్ ఇతర పార్టీ నేతలకి ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీసే కావచ్చు లేదా ఫాలోవర్స్కే కావచ్చు, ఎలాంటి డిఫరెన్స్ చూశారు మీరు? చాలా ఎందుకంటే అండి చంద్రబాబు నాయుడు గారు వెరీ మెచ్యూర్డ్ పాలిటీషియన్ అండ్ చాలా వైజ్ మ్యాన్, అంటే చాలా విజ్డమ్తో ఉన్న వ్యక్తి. వేరేస్ ది అదర్ పార్టీస్లో ఇంకా యంగ్స్టర్స్ న్యూ జనరేషన్ లీడర్స్, కానీ అక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నంత మెచ్యూరిటీ కానీ ఆలోచన విధానం కానీ అండ్ ఫిలసాఫికల్గా చంద్రబాబు నాయుడు గారు ఎట్ లార్జ్ నేను సర్వీస్ చేయాలి, ఈ రాష్ట్రంలో కీర్తి ప్రసిద్ధి శాశ్వతంగా నా తర్వాత కూడా నెక్స్ట్ 50 ఏళ్ళు నా గురించి మాట్లాడుకునే విధంగా ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నేను చేసే అభివృద్ధి జీవితకాలంలో ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మనల్ని గుర్తించి మాట్లాడుకునే విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి. అండ్ పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ మాదిరిగా బిల్డ్ చేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థికి కూడా
తెలుగుదేశం పార్టీ కాడర్ అండ్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండా. ఇక మీ కాకినాడ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ కనుక చూసుకుంటే 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. మరి 7 కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు సహకారం ఎలా ఉంది మీకు? వారందరూ కలిసి మీకు సపోర్ట్ చేస్తున్నారా? ఎలా సాగుతుంది? ఇందాక అడిగిన క్వశ్చన్ జస్ట్ లాస్ట్ ఏంటంటే, నేను ఇలాగా నాకు ఈ ప్రాంతం అంతా కూడా నాకు అవగాహన ఉండడం వల్ల 10 ఏళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడం వల్ల అక్రాస్ ఆల్ పార్టీస్ ఈవెన్ దో నేను కొంచెం నేరో మార్జిన్తో ఓడిపోయినా ఈ ప్రాంతంలో ఉన్న అట్ లార్జ్ ప్రతి ఒక్కరు, ఎందుకంటే టెక్నికల్గా నేను ఎంపీ అవ్వలేదు కానీ గెలిచిన ఎంపీల కన్నా ఎక్కువ మంది గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే స్థానాన్ని కాకినాడ పార్లమెంట్ పరిధిలో పొందగలిగాను. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలు కరెంట్ 7 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. 7వ నియోజకవర్గం యనమల రామకృష్ణ గారు, చినరాజప్ప గారు అయితే కానీ, అలాగే జ్యోతుల్ నెహ్రూ గారు కానీ, ఇక్కడ పిల్లి సత్యబాబు గారు కానీ, అలాగే కొండబాబు గారు కానీ, పిఠాపురం వర్మ, ఇలాగ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మేబీ చాలా అరుదైన ఎక్స్పీరియన్స్. అదే అంటున్నాను, మేబీ నేను కొంచెం అదృష్టవంతుడే ఆ విధంగా. టెక్నికల్గా ఓడిపోయి గుడ్ లక్ లేదనుకునేవాడు అందరూ. బట్ ఈ విధంగా అందరి గుండెల్లోనూ అందరూ కూడా అభిమానం ప్రేమ చూపించడం వల్ల ఈరోజు నాకు కూడా ప్రచారం చేయడం, పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేయడానికి కూడా చాలా సులువుగా అనిపిస్తుంది. ఇక మీరు ఫారెన్ లో ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నారు. మీకున్న ఎటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో భారీ పరిశ్రమల ద్వారా యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు? ముఖ్యంగా అండి, ఇఫ్ యు సీ ఇవాళ నేను లండన్లో 15 ఏళ్ళు యూరోప్లోనే ఉండటం జరిగింది. నేను లండన్, జర్మనీలో కూడా అట్లా చాలా టైం స్పెండ్ చేసినాను, అలాగే యూఎస్లో కానీ. అదే కాకుండా నేను ఎంటర్ప్రినర్గా చాలా టెక్నాలజీ కంపెనీస్లో కానీ, హెల్త్ కేర్ కంపెనీస్లో కానీ, అలాగే ఫుడ్ బిజినెస్ దాంట్లో కానీ, ఆర్గానిక్ ఫుడ్ దాంట్లో కానీ, ఇలా కొన్ని కంపెనీస్లో నేను స్టార్టప్స్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. బికాజ్ నేను రాజకీయాల్లో ఉన్న నా పర్సనల్ టైంలో ఎక్కువగా, ఎందుకంటే మా అందరికీ మార్నింగ్ 9 to 5 పనిచేసే అలవాటు. రాజకీయాల్లో గెలవకుండా ఉన్నప్పుడు మనకి 9 to 5 పని అంటూ ఏమి ఫిక్స్డ్గా ఏమి ఉండదు. సో నేను ఇలాగా నాకున్న ఈ విదేశాల్లో ఉన్న నాకు పరిచయాలు అయితే కానీ, అక్కడ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే కానీ, అక్కడ వ్యాపారాలు చేసిన రిలేషన్షిప్స్ విత్ వేరే కంపెనీలతో కానీ, అవన్నీ కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతాయని అందరికీ నాకు నమ్మకం. అండ్ రెండోది, మనకి కేంద్రంలో కూడా ఢిల్లీలో కూడా మాకు చాలామంది నెట్వర్క్ డిపార్ట్మెంట్స్లో కానీ, మినిస్ట్రీస్లో కానీ పరిచయాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఒకటి పాలసీ సైడ్ ఒకటి మీకు మంచి అవగాహన ఉండాలి. రెండోది, ఇక్కడ ఉండే లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్ మీద నమ్మకం భరోసాతోనే కంపెనీలు కూడా వచ్చి పెట్టుబడులు పెడతాయి. అండ్ ఈ రెండు ఒకెత్తి అయితే, మీకు ఒక విజనరీ లీడర్షిప్తో పనిచేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, అన్ని ప్రాంతాలు ఒకేసారి డెవలప్ చేయలేరు. ప్రతి డెవలప్మెంట్ అంటే ఓవర్ నైట్ సాధించలేము. అండ్ ఒక 4.5 ఏళ్ళలో ఆయన అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చిన, చిత్తూరులో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తీసుకొచ్చిన, వైజాగ్లో ఇలాగ ఐటీ ఫిన్టెక్ కంపెనీస్ని పెట్టించిన, అది ఇప్పుడున్న టైంలో పక్కన వనరులు సమీకరించుకుంటూ స్టేట్లో ఉన్న ప్రోగ్రెసివ్ కొత్త రాష్ట్రాన్ని విభజన నడిపించుకుంటూ ఒక రాజధానిని బిల్డ్ చేసుకుంటూ ఒక పక్కన ఇవన్నీ చేయటం అనేది ఇది అసలు అసాధారణమైన పని. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. అయితే మీరు చెప్పినట్టు ఇక్కడ ఎక్కువగా సహజ వనరులు ఉన్నాయి. అలాగే మీరు ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండస్ట్రీస్ తో మీకు పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా రైతులు పంట పొలాలపైన కొబ్బరి తోటలు, అలాగే జీడి, మామిడి ఇలాంటి కూరగాయలు, పండ్లు ఎక్కువగా పండిస్తుంటారు. మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ద్వారా వారి కూరగాయలే కావచ్చు, పండ్లే కావచ్చు, ఎగుమతి విషయంలో మీరు ఎంతవరకు వారికి సహకరించగలుగుతున్నారు? అంటే ఇప్పుడు దాకా నా పాత్ర, ఎందుకంటే ప్రత్యక్షంగా నేను లేదు, కానీ ఇక్కడ పార్లమెంట్గా అంటే ఎంపీగా గెలిస్తే తప్పకుండా, ఎందుకంటే అక్కడికి ఈ ప్రాంతాన్ని రిప్రజెంటేటివ్గా ఇచ్చింది మనకు ఒక పెద్ద బాధ్యత. ఆ బాధ్యత తీసుకుని ఈ ప్రాంతాన్ని బయటికి మార్కెటింగ్ చేసే ఘనత లోకల్ పాలిటీషియన్స్ మీద ఉంటుంది మాట. యూజువల్గా టిపికల్గా ఒక ఎంపీ అన్న వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రొడ్యూస్ చేసే వాటిని, ఈ ప్రోడక్ట్స్ని బయట మార్కెటింగ్ చేయటమే కాకుండా ఈ ప్రాంతాన్ని విదేశీ కంపెనీలకి, విదేశాల్లో ఉన్న పెట్టుబడిదారులకి మనం వెళ్ళి మార్కెటింగ్ చేసి అక్కడి నుంచి ఈ ప్రాంతంలో పెట్టుబడులు వచ్చే విధంగా మనం ఎప్పుడు కష్టపడాలి. అది ఒక ఎంపీ అయితేనే బాగా సూటబుల్ పర్సనాలిటీ పొలిటికల్గా. ఎందుకంటే టిపికల్గా ఎమ్మెల్యేస్ అందరూ ఈ లోకల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వాటి మీద ఎక్కువ కేంద్రీకరిస్తారు. ముఖ్యంగా మనకున్న ఈ ప్రాంతంలో మీరు మెట్ట ప్రాంతం అంతా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకి బిగ్ ఆపర్చునిటీ, అంటే ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్కి. సో అక్కడ చదువుకున్న యువకులకే కాకుండా పెద్ద ఎత్తున మహిళలు, చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఈ రోజున పనులు చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి అక్కడ ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ కానీ, ఫుడ్ స్టోరేజ్ కానీ ఇలాగా, ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తులన్నింటినీ కూడా చక్కగా ప్యాకింగ్ చేసి ప్రాసెస్ చేస్తే
విదేశాల్లో మీకు అమెరికన్ సూపర్ మార్కెట్స్లో, లండన్ సూపర్ మార్కెట్స్లో కూడా అమ్మే అవకాశం పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అమ్ముతున్నారు తమిళనాడు నుంచి, కేరళ నుంచి పెద్ద ఎత్తున. అలాగే మన సైడ్ కూడా చిత్తూరు నుంచి కూడా మామిడి పళ్ళు కానీ చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ ఇక్కడ జరగకుండా ప్రాసెసింగ్ అంతా కర్ణాటకలోనో హైదరాబాద్ ఏరియాలోనో అలా బయట వేరే చోట జరిగి ప్రాసెసింగ్ అక్కడి నుంచి ఎగుమతి అవుతున్నాయి. కానీ ఇవాళ డైరెక్ట్గా అన్నీ కూడా మన ప్రాంతాల్లో పెట్టి మధ్యలో ఈ ట్రేడర్స్ని కట్ చేసి డైరెక్ట్గా ఫామ్ టు ఇక్కడే ప్రొడ్యూస్ చేసి ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అలాగే నాకున్న పరిచయాలు కానీ నెట్వర్క్లో కానీ తప్పకుండా ఈ ప్రాంతం నుంచి కూడా ఎప్పటి నుంచో నేను 2009లో పోటీ చేసినప్పుడు కూడా దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఎలక్షన్ ఎజెండా మేనిఫెస్టో. ఇక విభజన హామీలకు వస్తే హార్డ్వేర్ పార్క్ అలాగే కంటైనర్స్ హబ్ కూడా మనకి ప్రామిస్ చేశారు కేంద్రం తరపున. కానీ ఆ పనులు ఎంతవరకు ఇక్కడ పూర్తి చేయగలిగారు అనుకుంటున్నారు? ఆ పనులు పూర్తి చేస్తే ఇక్కడ ఎలాంటి లాభాలు ఉన్నాయి అనుకుంటున్నారు? నేను అసలు ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదండి ముఖ్యంగా ఈ ప్రాంతం మీద. ఎందుకంటే విభజన హామీలో ప్రధానమైనది అమరావతినే పూర్తి చేసిన పరిస్థితి లేదు. అలాగా ఈ రాష్ట్రంలో విభజన హామీల్లో ముందు స్పెషల్ స్టేటస్ అన్నదే ముందు ఇస్తామని వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నమ్మించి మేము అంతకన్నా గొప్ప ప్యాకేజీలు ఇస్తామని చెప్పడం, చంద్రబాబు నాయుడు 2 ఏళ్ళు ఆగి అది ఏమాత్రం ఉపయోగపడుతుంది ఆయన వెయిట్ చేసి చూడటం, అది కూడా జరగపోయేటప్పటికి మీకు పరిస్థితులు తెలిసి ఏ మాదిరిగా ఉన్నాయి. ఇవాళ ఆయన ముఖ్యంగా కాకినాడ ప్రాంతానికి విభజన హామీలో కేంద్రం నుంచి రావాల్సింది ఓ పక్కన కంటైనర్ టెర్మినల్ అంటే చాలా జాబ్స్ క్రియేట్ చేసి పోర్ట్ని పెద్ద స్థాయిలో డెవలప్మెంట్ ఎకానమీ క్రియేట్ చేయడానికి ఉండేది. అంటే అదొకటి, అది మిస్ అయింది. అది ఇంకా పెట్టలేదు, అది ఇంకా దాని గురించి ఏమాత్రం కూడా మాట్లాడలేదు. అలాగే ఇంకోటి కూడా ప్రధానంగా ఇదంతా పెట్రో కారిడార్ చేసి ఇక్కడ ఒక 40,000 కోట్ల పెట్టుబడితో ఆయిల్ రిఫైనరీ కూడా పెడతామని కూడా చెప్పడం జరిగింది. హెచ్పి వాళ్ళు పెట్టాల్సింది గవర్నమెంట్ ఆయిల్ రిఫైనరీ, అది కూడా పెట్టకుండా దాన్ని నాంచి ఇప్పుడు కంప్లీట్గా దాన్ని పక్కన పెట్టిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాగ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి 25 మంది ఎంపీలని గెలిపించి కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారి పవర్ పంపిస్తే తప్పని వాళ్ళ మన స్పెషల్ స్టేటస్ సాధించుకోవచ్చు. అలాగే విభజన హామీల్లో ఉన్న ఆంధ్రాలో రావాల్సిన పెట్టుబడులు కూడా అవన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చు, నిధులు కూడా తెచ్చుకోవచ్చు. ఇలాగా చాలా అందుకనే ఈసారి ఎలక్షన్స్లో ఈ రాష్ట్రానికి చాలా చాలా కీలకమైన ఎలక్షన్స్. ప్రతి యువతీ యువకుడు, ప్రతి మహిళ, అన్ని వర్గాల వారు కూడా ఆలోచన చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవసరం ఈ రాష్ట్రానికి, ఇవాళ నేషనల్ పాలిటిక్స్లో కూడా ఆయన చాలా కీ రోల్ పోషిస్తున్నారు. సో ఉట్టి ఎమ్మెల్యేలతో గెలిపించి ఆయన ముఖ్యమంత్రి చేయటం కాకుండా తప్పకుండా ప్రతి ఎంపీని గెలిపించుకుంటే రేపు కేంద్రంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్తో, ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చే వాళ్ళకి నేను మద్దతు ఇస్తానని చెప్పడం జరిగింది. విభజన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రాలో అమలు చేస్తామని వాళ్ళకే నేను మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే కూడా ఇవాళ ప్రజలు కూడా బాగా ఆలోచన చేస్తున్నారు. అందుకని మేము ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు కూడా పలుకుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటసే కావచ్చు, ప్యాకేజెసే కావచ్చు, అది కాకుండా మీరు కాకినాడ కోసం ఎటువంటి ప్లాన్స్ తో ముందుకెళ్తున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు యాటిట్యూడ్ కూడా మీరు చూశారు. కేంద్రం నుంచి సహాయం రాకపోయినా పోలవరం ప్రాజెక్టుకి కానీ, అమరావతి డెవలప్మెంట్కి కానీ, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఆయన సొంతంగా ప్రతి పోలవరాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించే స్థాయిలో అప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అమరావతిని కూడా నిత్యం గత 2 సంవత్సరాల నుంచి కూడా మీరు చూస్తే ఇవాళ గివెన్ టైం మూమెంట్ ఒక 30,000 మంది అక్కడ పనిచేసే పరిస్థితులు చూస్తూనే ఉన్నారు. అంటే అమరావతిలో అంత వర్క్ జరుగుతుంది. సో ఎక్కడ ఆగలేదు. ఎందుకంటే ఆయన ఒకటి చెప్పారు, ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఆత్మగౌరవం విషయం. మన కేంద్రం సహాయం చేస్తే తప్పకుండా పనులన్నీ ఈజీగా జరుగుతాయి, లేకపోయినా మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకోవాలనే యాటిట్యూడ్తో ఇవాళ చంద్రబాబు నాయుడు అందరినీ మోటివేట్ చేసి ఆయన కష్టపడి పనిచేసి రోజుకి 18 గంటలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నారు. అదే రీతిలో తప్పకుండా ఇవాళ కాకినాడలో కేంద్రం సహాయం చేసి సహకరించి మనకి పరిశ్రమలు తీసుకొస్తే ఒక అదర్వైజ్ తప్పకుండా నాలాంటి వాడికి అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో మనమే విదేశాలకు వెళ్ళి విదేశీ కంపెనీలన్నీ కూడా పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం పెద్ద ఎత్తున ఉంది. అలాగే ఓన్లీ హైడ్రోకార్బన్ ఆయిల్ అండ్ గ్యాస్లోనే కాకుండా ఇవాళ విదేశాల నుంచి కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో అగ్రి బేస్డ్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద కూడా పెట్టుబడులు పెడతానికి కానీ, అలాగే ఎడ్యుకేషన్లో పెట్టుబడులు పెడతానికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ప్రధానమైన అంశాలు అయితే నాకు కూడా ఈ ప్రాంతం మీద విపరీతమైన అభిమానం చిన్నతనం నుంచి ప్రేమ ఉండటం వలన కూడా నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పాను. దీనివల్ల ఇక్కడ పెద్ద ఎత్తున యువకులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడు ఎడ్యుకేషన్ ఇలా కెరియర్తో పాటు ఈ ప్రాంతంలో చాలా చాలా టాలెంట్ ఉందన్నమాట యువకుల్లో. సో
సో ఈ టాలెంట్కి అనుగుణంగా కూడా నాకు ప్రతి గ్రామంలో ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ, స్పోర్ట్స్ గ్రౌండ్ అన్నది క్రియేట్ చేస్తే ఒక యువకుల్లో కూడా ఒక ఉపయోగపడమైన కల్చర్ని డెవలప్ చేయొచ్చు మాట. ఎందుకంటే టీమ్ ప్లే కానీ, అలాగే అట్ ద సేమ్ టైం ఈ ప్రాంతం నుంచి ఇదివరకు నేషనల్ స్పోర్ట్స్లో చాలా ఎక్కువగా పాల్గొంటూ ఉన్నాను మా చిన్నతనంలో. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా స్పోర్ట్స్ ఆడేవాడిని. సో అవన్నీ దృష్ట్యా ఈ రోజున సరైన స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక చాలామంది టాలెంట్ అంతా వెనకపడిపోయిన పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా రేపు మేము గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ ఫెసిలిటీ అనేది ప్రతి అట్లీస్ట్ గ్రామ స్థాయి దాకా ఇప్పుడు ఇమీడియట్గా తీసుకెళ్ళలేకపోయినా మండల స్థాయి దాకా కూడా మనం చిన్న చిన్న స్టేడియంస్ అవి డెవలప్ చేస్తే పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి యువకులు నేషనల్ పాలిటిక్స్లో కానీ, నేషనల్ స్పోర్ట్స్లో కానీ, ఒలింపిక్స్లో కానీ రానున్న 5 ఏళ్లలో కూడా మనం ఈ ప్రాంతం నుంచి చూసే అవకాశం డెఫినెట్గా ఉంటుందని నా నమ్మకం. ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ని ఉపయోగించుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్సే కావచ్చు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో ఉద్యోగ అవకాశాలే కావచ్చు, ఇక్కడికి రావాల్సినటువంటి స్పెషల్ స్టేటసే కావచ్చు, ప్యాకేజెసే కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా సాధిస్తాము, తనకు ఎంపీగా ఛాన్స్ ఇస్తే గెలిచి చూపిస్తానంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కాకినాడ ఎంపీ స్థానం కోసం టీడీపీ నుండి నిలబడ్డ చెల్మల శెట్టి సునీల్ గారు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.